మా తిక్క తిరకాసు ఏదో పని మీద ఊరు వెళ్తానన్నాడు. మరి ఊరు నుంచి వచ్చాడా, డ్యూటీలో జాయిన్ అయ్యాడా తెలీదు. ఎక్కడున్నాడో, ఏడు చేస్తున్నాడో కనుక్కుందాం. తిరకాసు ఎక్కడున్నా? నేనా? రాజస్థాన్ సహారా ఎడారిలో ఉందా. సహారా ఎడారి రాజస్థాన్లో ఉందా? నీ తలకాయ. సహారా ఎడారి ఆఫ్రికాలో ఉంది. రాజస్థాన్ లో ఉండే ఎడారి ఏందనా? అది తారెడారి. అక్కడే ఉందా. ఇదిగో ఇదంతా తార ఎడారి. ఏం తమాషా చేస్తున్నావా? అదంతా ఏదో అడవిలాగా ఉంది. మరి ఎడారంటావేంటి? మరి ఇది అడవి అని తెలుసుకోడా ఎక్కడున్నావు అని ఏదో చిన్న పిల్లలు అడిగినట్టు అడుగుతావేందనా? నా మీదే సట్టయిర్లా. చూస్తున్నా జోగన్ను నువ్వు అట్టే ఉండు. ఆ పొదల్లో ఏందో కదలుతా ఉంది కొద్దిగా. అసలు ఆ అడవిలో ఏం చేస్తున్నావు తిరకాసు నువ్వు? ఒక మంచి ఆఫర్ వచ్చింది జోగన్న. ఏటది? అడవి పందుల్ని ఆటాడే ఆఫరా? అడవి పందుల్ని దొంగ కోళ్ళని పట్టుకునే వాళ్ళ కనిపిస్తున్నానంటున్నా. నీక ఒక మాదిరిగా కూడా కనిపిస్తున్నావులా? అవును తిరకాసు, నీ అవతారం చూస్తే అచ్చం అలాగే ఉన్నావు. మరి జోగన్ను నువ్వు డిస్టర్బ్ చేయబాక. అక్కడ ఒక తోక కనపడతా ఉందన్నా. అంటే బాడీ కూడా అక్కడే ఉన్నట్టు కదా లెక్క. అసలు నువ్వు ఏం వెతుకుతున్నావు తిరకాసు? ఒక సింహం, ఒక గాడిద, ఒక నక్క, ఒక కుందేలు. ఏంటి? సింహం, గాడిద, నక్క, కుందేలా? ఏంటి సర్కస్ ఏమైనా పెడుతున్నావా? ఆ నాలుగు ఎక్కడున్నాయో కనుక్కోవాలా. అది కనుక్కొని ఎవరికి చెప్పాక ఆ నాలుగు ఎక్కడున్నాయో కనిపెట్టి SMS కాని చేసావనుకో ఒక మంచి బహుమతి ఇస్తారన్నా. ఎవరిస్తారు? ఇంకెవరన్నా? మన రాజమల్లనుల్లా. ఎవరు? ఇందాక మాట్లాడిన మన రాసుమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నా. అన్నే ఈ ఆఫర్ ఇచ్చినాడు. ఏటా ఆఫర్? అప్పుడే మర్చిపోయినావా? ఇందాక ఒకసారి మాట్లాడావు కదనా. సరే మళ్ళా ఒకసారి గాడిద ఎవరో, సింహం ఎవరో, నక్క ఎవరో నా నెంబర్కు SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం పంపితే వారికి ఒక మంచి బహుమతి. విన్నావు కదా. అది చూసే నేను వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా అడవిలోకి వచ్చి ఎతకతా ఉన్నా. అంటే నువ్వు రాచమల్లన్న మాటిని అడవిలోకి వెళ్ళి ఆ 4 జంతువుల్ని ఎదుగుతున్నావా? అవును జోగన్న, ఇంత మంచి ఆఫర్ మళ్ళా వస్తుందా? సరే, ఇప్పుడు ఆ 4 జంతువులు కనిపిస్తే ఏడు చేస్తావు? ఏముందే, ఆ ఫోటోలు తీసి రాజమల్లానికి పంపిస్తాను, బహుమతి కొట్టేస్తాను. ఒకవేళ సింహం కనిపించింది అనుకో, ఏడు చేస్తావు? దగ్గరికి పోయి ఆ కథలో ఉండే సింహం నువ్వేనా అని అడగతా. నీ తలకాయ అది గట్టిగా గాండ్రించిందంటే ఆ సౌండ్కి సత్తావు. ఊరుకో జోగన్న, సింహాలని పులుల్ని తోక పట్టుకుని ఆడిస్తుంటా నేను, తెలుసా నీకా? జోగన్ను నువ్వు కూడా రారాదా? ఇద్దరం కలిసి ఎతకదామా? దొరికింది అంటే గిఫ్ట్లో 50-50. ఓరి నాయనా, రాచమల్లన్న ఆయన నియోజకవర్గంలో ఉన్న పిల్ల బచ్చా లీడర్లను ఉద్దేశించి ఆ కథ చెప్పారు. ఆ కథలో సింహం ఆయనే. మరి ఆ నక్క గాడిద వాళ్ళు ఎవరు జోగన్న? ఇంకెవరు? ఆయనకు సవాళ్ళు ఇసిన వాళ్ళు. అవునా? పొద్దుటి నుంచి అడవి మొత్తం ఎతుకుతా ఉన్నాను జోగన్న. ఇంక ఎతికింది చాలు గాని త్వరగా వచ్చాయి, లేకపోతే ఏ పులి వచ్చి తినేస్తుంది. అనా ఏంటి ఈ అడవిలో పుల్లు ఉంటాయా? ఏమో నాకేం తెలుసయ్యా. పిల్లులు ఏమన్నా ఉంటాయా? ఏమో నాకు తెలియదు. అక్కడ ఎందుకు నువ్వు ఇంకా త్వరగా వచ్చాయి. సెల్ఫీ తీసుకుంటానా? ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు కదా. నీతో కాదనా, పులి కనపడితే పులితో తీసుకుంటా సెల్ఫీ. సరే తీసుకుని వచ్చే తొందరగా.